నీతో కలిసున్నా నువ్వు నాతో కలిసున్నా అనురాగం తేనెల్లే వర్షించే మనసే తడిసేలా కురిసేలా చిరుజల్లా హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. బర్త్డే బాయ్ హ్యాపీ బర్త్డే. హాయ్ గైస్, అందరికి చాలా 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 థ్యాంక్స్. చాలా మంది విష్ చేశారు. కమెంట్స్ అయితే నిండిపోయాయి అన్నమాట. అసలు రిప్లై ఇవ్వలేకపోయాను నేను. విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ నా బర్త్డే బాగా సెలబ్రేట్ చేయలేదేమో అనుకోని పింకీ చాలా బాధపడిపోయింది. మీరు చూసే అంటారు, కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పింకీ చాలా 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 బాగా ప్లాన్ చేసింది. మంచి లొకేషన్స్ లో మనం తీసుకొచ్చి మరి కేక్ కటింగ్ చేయించింది అనమాట. అండ్ ఈ లొకేషన్ చూస్తే మీకు తెలిసిపోయే ఉంటుంది, ట్విన్ టవర్స్ మలేషియాలో ఉన్నామన్నమాట. సో యాక్చువల్లీ ట్విన్ టవర్స్లో మనం కేక్ కటింగ్ అది సరౌండింగ్స్లో చేసుకోకూడదు. బట్ మనం పర్మిషన్ తీసుకుని కేక్ కటింగ్ అయితే మాత్రం చేసుకున్నాం. అంటే చేసుకోవచ్చు, బట్ సమ్ టైమ్స్ మన బ్యాడ్ లక్ ఏమైనా ఉంటే మనం అప్పుడు చేసుకోకూడదు. అండ్ ఇక్కడ ఏంటి అంటే 5 నిమిషాలకి వర్షం పడుతుంది, 5 నిమిషాలకి మొత్తం ఆరిపోతుంది. అండ్ మేము బాలీలో తీసుకున్న స్వింగ్ రీల్ కి అయితే మాత్రం కామెంట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్ అక్క, పెళ్లి చేసుకుని అక్క వేగా అంటున్నారు. యాక్చువల్లీ ఇది సేవ్ ద డేట్ వీడియో అనుకున్నారనమాట. త్వరలోనే సేవ్ ద డేట్ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాం. త్వరలో అంటే త్వరలో కాదు, ఇంకొక 3 years తర్వాత. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? నిన్నంతా డల్ గా ఉన్నావు కదా, ఈరోజు హ్యాపీగా ఉన్నావా? నిన్నటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వే ఇప్పుడు కొంచెం నవ్వడం స్టార్ట్ చేశాను. నేను అంతా బాధపడుతూ చిన్ను బాగా చేశాను, నువ్వు హ్యాపీగా లేవు కదా అమ్మా. బర్త్డే రోజు కొడతావా? లేదు, సారీ సారీ, గట్టిగా తగిలేసిందే, అయ్యో. సో యాక్చువల్లీ అది అంతా నిన్నంతా నాకు చాలా డల్ అయిపోయాను అనమాట. బికాస్ కేక్ కటింగ్ అవ్వలేదు, సెలబ్రేషన్స్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. అండ్ అవుట్ఫిట్ సెట్ అవ్వట్లేదు, ఏం సెట్ అవ్వట్లేదు అని బాధపడ్డాను. బట్ టుడే కేక్ కటింగ్ అయింది. ట్విన్ టవర్స్ ముందు మేము కేక్ కటింగ్ చేసుకున్నాం, పిక్స్ తీసుకున్నాం, అన్ని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్నాం. చూడండి, పాయింట్ ఏంటంటే నైట్ 12 o'clock మేము బాలీలో కట్ చేసాం. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మలేషియా వచ్చాం. అంటే ఒకే రోజులో 2 దేశాలు. అండ్ 3వ దేశం మన భారతదేశంలో ఆల్రెడీ సునీల్ వాళ్ళు కేక్ కటింగ్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ అంతా చేశారనమాట. నేను ఆ వీడియో క్లిప్స్ అన్ని కూడా మీకు పెడతాను. వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు చాలా స్పెషల్ డే, అదేంటో మీకు తెలుసు ఆల్రెడీ. ఈరోజు మా అన్నయ్య బర్త్డే, నాని బర్త్డే. సో ఈరోజు ఏంటంటే మీకు 2 చెప్పాలనుకుంటున్నా. 1 ఈజ్ గుడ్ న్యూస్, ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే యాజ్ వి ఆల్రెడీ నో, మా అన్నయ్య బర్త్డే ఈరోజు. ఇన్ని సంవత్సరాలలో మా అన్నయ్య ఫస్ట్ టైం నేను లేకున్నా, మేము లేకున్నా బర్త్డే చేసుకుంటున్నాడు. సో నీకు ఎలా అనిపిస్తుంది కదా వాడు లేకపోవడంతో? నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడు నేను మా తమ్ముడు నాని కలిసి అన్ని బాగా మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనతో పాటు నాని లేకపోయినా నాని చేసే మంచి పనుల్లో మేమందరం కలిసి, మా అన్నయ్య లేకపోయినప్పటికీ మా అన్నయ్య బర్త్డేగా మేము ఏం చేస్తున్నాం అంటే ఈరోజు ఫుడ్ డొనేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నాం. ఆల్ సెట్. సో ఈరోజు ఫుడ్ డొనేషన్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. సో ఇంకేంది గైస్, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరం గ్యాదర్ అయ్యాం. ఈరోజు అయితే ఫుడ్ డొనేషన్ చేస్తాం. సో ఓకే, ఇంకెందుకు లేట్ చేస్తాం, లెట్స్ గో. సో మేమైతే ఇక్కడ ఒక మంచి బిర్యానీ వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాం అనమాట, అంటే క్యాటరింగ్ వాళ్ళ దగ్గర. సో ఎక్కువ మనం ఫుడ్ చేయించినా అది వేస్ట్ అయిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఒకటి సరిగ్గా వీళ్ళు చేసుకోకపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఫుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నంత వరకు ఒక బిర్యానీ, కర్రీ, రైతా అండ్ వాటర్ బాటిల్స్ని అయితే మాత్రం మనం డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. సో మాకు ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే అట్లీస్ట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మనం స్టార్ట్ చేసి అలా స్లోగా ఇంకా మంచిగా అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేంత వరకు మనం వెళ్ళాలి అని మేము అనుకుంటున్నాం అనమాట. అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ప్రతిసారి మేము అనుకునేది ఒకటే, అంటే దేవుడు మనకి ఈరోజు ఇలా ఇచ్చాడు, బట్ చాలామంది ఆ ఫుడ్ కోసం ఎంత పరితపించిపోతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనేది మనకు తెలియాలి. సో ఎవరు దయచేసి ఫుడ్ని అయితే మాత్రం వేస్ట్ చేయొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఎవ్రీ ఒకేషన్కి ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రూట్స్, మెడిసిన్స్ ఇలాంటివన్నీ మేము చేస్తూనే ఉంటాం. బికాజ్ దేవుడు వేరే ఎవరో రూపంలో ఉండడు, మన రూపంలోనే ఉంటూ మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడనమాట. అండ్ ఈ వీడియో కూడా పెట్టడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే మేము ఓన్లీ ఎంజాయ్మెంటే కాదు, అన్నిట్లోని మనం ఉంటాం. నాని పింకీ ఆఫీషియల్ ఛానల్ అనేది ఫర్ పబ్లిక్ అనేది కొన్ని రోజుల్లోనే మేము చేయబోతున్నాం అనమాట. అండ్ ఇయర్ బర్త్డేస్ నుంచి ఎవ్రీ పార్టీస్ వరకు మేము
మ్యాక్సిమం ఎక్కడ పార్టీస్ చేసుకోం, ఎయిదర్ మాకు మేము డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. మళ్ళీ చాలా కామెంట్స్లో నేను చూసింది, మరి పార్టీస్ చేసుకోరు అని చెప్పి మీరు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు కదా అని. అంటే ప్రతిదీ డబ్బులు వేస్ట్ అని అనుకుంటే ఇంకా లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేదే ఉండదు. అండ్ మోర్ ఓవర్ మనం పెట్టుకునేది వేస్టేజ్ అయితే మాత్రం అస్సలు కాదు. అనవసరమైన వాళ్ళకి ₹1 పెడితే దాన్ని వేస్ట్ అంటారు. మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా అదేం వేస్ట్ కాదు. అలా అని చెప్పి మేము వేస్ట్ ఖర్చులు కూడా ఏమీ పెట్టట్లేదు. అండ్ ఇక్కడైతే మాత్రం సునీల్, భరత్, గౌతమ్ అండ్ సుధాకర్ ఇంకా అందరూ చాలా మంచిగా డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ కేక్ కటింగ్ కూడా చేయించారనమాట. యాక్చువల్లీ ఇక్కడ మా వైజాగ్లో జ్ఞానాపురం అనే ఈ ఏరియా పిల్లలంతా స్లమ్లో ఉంటారు. వీళ్ళు కొంచెం వైల్డ్గా బిహేవ్ చేస్తారనమాట. మనం మంచి చేద్దామని వెళ్ళినా తిరిగి మనకి అటాక్ ఇస్తూ ఉంటారు. సో ఈ ఏరియాలో మనం డిస్ట్రిబ్యూషన్ చేద్దాము అనుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడైతే నా వాచ్ తీసేశారు. ఇంకా నాకు చాలా భయం వేసిందనమాట కొంతమందిని చూసి. ఈవెన్ గోల్డ్ అది ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు తీసేసుకోవడం లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో మీరు డిస్ట్రిబ్యూట్ చేసే ముందు కూడా జాగ్రత్తగా ఉండి ఆలోచించండి. మీరు లేకండి రా, పిల్లల నుంచో పెట్టండి రా చుట్టూ. ఆ సునీల్ కూడా మధ్యలో రాత్రి దొరికిపోయింది. అలాంటివి అడగండి. मेरा भाई का बर्थडे है। ఏ బాయి బాలి గట్టి రాణి జోష్ అనండి. రాణి జోష్ वो मेरा भाई का बर्थडे है। హ్యాపీ బర్త్డే రాణి జోష్. हैप्पी बर्थडे रानी जॉर्ज। जोर से बोल, जोर से बोल, जोर से बोल, जोर से बोल, जोर से बोल. చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు కదరా, చిన్నపిల్లలు వచ్చండి ఇలా పట్టుకోరా వీడియో చూడు. ఆడి బర్త్డే తెలియదు. హ్యాపీ బర్త్డే నాని జోష్. हैप्पी बर्थडे रानी जॉर्ज। హ్యాపీ బర్త్డే నాని జోష్. हैप्पी बर्थडे रानी जॉर्ज। दो दो అలిగిచ్చే కేక్ అలిగిచ్చే. चॉकलेट ఎలా చేశారని మేము చాలా ఇది అనుకున్నాం. చాలా 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 బాగా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. చెప్పగానే వెంటనే వెళ్ళి అందరూ గ్యాదర్ అయ్యి చాలా బాగా చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ అండ్ మా బ్రదర్స్ అందరికీ, అక్కడ ఎవరైతే ఈరోజు ప్రోగ్రామ్ని పార్టిసిపేట్ చేసి ఇంత గ్రాండ్ సక్సెస్ని అయితే ఇచ్చారో. అండ్ ఇక్కడ మలేషియాలో ఉన్న మా చాను అన్న ఇంకా సాయి వాళ్ళు కూడా చాలా సూపర్ 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 డూపర్గా మాకు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తున్నారనమాట. సో నేనైతే మాత్రం ఫుల్ హ్యాపీ బికాజ్ ట్విన్ టవర్స్ ముందు కేక్ కటింగ్ వీడియో అయిపోయింది. కేక్ కటింగ్ చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం, మలేషియాని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ ఒకటే ట్రిప్లో ఇన్ని కంట్రీస్, ఒకే ట్రిప్లో మేము ఇన్ని కంట్రీస్ తీసుకున్నాం అనమాట. సో నేను ఇప్పుడు ఫారినర్స్తో చిన్న ఫన్ చేయబోతున్నా. సో బర్త్డే బాయ్ అయితే మాత్రం ట్విన్ టవర్స్ ముందు ఫొటోస్ తీసుకుంటున్నాడు అనమాట. సో హ్యాపీ బర్త్డే. Yeah. So show me the picture once. Yeah, this picture. Yeah. Yeah. Yeah, this nice picture. Yeah. సో ఇలా పిక్చర్ తీసుకోవాలి అంటే మనం రింగెట్స్ పే చేయాలన్నమాట. సో ఇది ప్రాసెస్. అండ్ మలేషియాలో ట్విన్ టవర్స్ చాలా ఫేమస్. మనం ఈ ఫేమస్ స్పాట్ ముందుకు వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కంట్రీ మలేషియా. చాలా బాగుంది కదా అసలు. బాలి నుంచి మలేషియాకి వచ్చేసరికి మాకు
2 దేశాలు మారినట్టు కాదు, ఏదో 20 దేశాలు మారినంత ఫీలింగ్ వచ్చిందనమాట. సో టూరిజం ప్లేసెస్ అనేవి మనకి ఎవరైనా ఒక గైడ్ని పెట్టుకుంటే అక్కడ కనిపిస్తున్న మీకు ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్లో మనల్ని పెట్టుకుని తీసుకెళ్తారనమాట. అండ్ ఆల్సో మలేషియా అనేది కొంచెం మాఫియా ఎక్కువ అని అన్నారు. బిల్లా సినిమా ఇంకా చాలా మూవీస్ కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. స్మైల్. వన్ మోర్. సో మేము ఏవైతే ఫొటోస్ తీసుకున్నామో అవన్నీ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు పోస్ట్ చేసే ప్రతిసారి ప్రీవియస్ పోజెస్ అన్నీ చూసుకోండి. మాకెప్పుడు ఆ రెగ్యులర్ పోస్ట్ చేయడమే అలవాటు. అండ్ బ్లాక్ డ్రెస్ మాకు చాలా ఫేవరెట్ అనమాట. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే కొంతమంది ఫారినర్స్ నాతో ఫోటో తీసుకున్నారు. బికాజ్ నేను వాళ్ళకి ఇండియన్ అటైర్లో ఇండియన్తో వాళ్ళు ఎప్పుడు ఫోటో తీసుకోలేదంట, నాతో వాళ్ళు ఫోటో తీసుకున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. బికాజ్ వాళ్ళంత బ్యూటిఫుల్గా మనం ఉండం, బట్ స్టిల్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి యూఆర్ సో బ్యూటిఫుల్, కెన్ ఐ టేక్ అ పిక్చర్ విత్ యూ అని చెప్పి నాతో పిక్స్ తీసుకున్నారు. అయితే నేను కూడా బాగుంటాను అని చెప్పి నాకు కొంచెం ఇంకా క్యూట్ అనిపించింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం అనుకుంటాం వాళ్ళందరికీ యాటిట్యూడ్ అని ఇదని, బట్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. వాళ్ళు చాలా మంచిగా మనతో మాట్లాడతారు. అండ్ ఇక్కడ నానికి బర్త్డే విషెస్ చెప్పించా అనమాట. నాకు అదో సరదా, ఎందుకో తెలియదు, అందరితో నానికి విష్ చేయించడం అంటే నాకు సరదా. సో వాళ్ళని నానికి విష్ చేయమని చెప్పాను. వాళ్ళు కూడా వెంటనే నో చెప్పకుండా హ్యాపీ బర్త్డే అని చెప్పారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరెవరైతే మా అందరికీ నానికి హ్యాపీ బర్త్డే అని చెప్పారో వాళ్ళందరికీ చాలా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. సో మేమైతే నాని బర్త్డేని ఇలా క్యూట్, స్వీట్, ఎలిగెంట్, సింపుల్గా చేసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్గా సంక్రాంతి వీడియోస్ కూడా త్వరలోనే వచ్చేస్తున్నాయి. సో సంక్రాంతి వీడియోస్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం. అంటే వచ్చిన వెంటనే సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటూ ఎలా చేసుకున్నాం, ఏం చేసాం అనేది మొత్తం నేను ఇన్ డీటెయిల్ మినీ వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తూనే ఉంటానన్నమాట. అవన్నీ మీరు చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్ గాయ్స్.